ఎల్నినో భయాల వేళ బిగ్ రిలీఫ్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. వాగులు వంకలు ఏకమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. భారీ వర్షాలతో మురిసిపోతున్న అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కరువు పరిస్థితులు కనిపిస్తున్న వేళ భారీ వర్షాలతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వర్షాలపై మంత్రి పొంగులేటి కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు. అటు ప్రధాన ప్రాజెక్టులోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతుంది. సారంగపూర్ మండలంలో 128.1 మిల్లీమీటర్లు, వెల్కటూరు మండలంలో 103.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 183.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గురువారం రాత్రి 9 గంటల సమయంలో 3,90,300 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి గోదావరిలోకి 4,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మేడిగడ్డ బ్యారేజ్కి వరద ప్రవాహం క్రమంగా పెరిగి గురువారం సాయంత్రానికి 2.12 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువ కదులుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ చినుకు జాడలేక పంటలకు సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా వరుణుడు కరుణించాడు. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్లో పోలీసులు ముందస్తు సూచనలు చేస్తున్నారు. ఈ రోజు రేపు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అన్ని విద్యాసంస్థలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పాఠశాలలకు సెలవిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక అధికారుల సూచనల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదే సమయంలో ప్రస్తుతం సెలవు ప్రకటించిన కారణంగా విద్యార్థుల బోధనకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రకటించిన సెలవుకు బదులుగా ఆగస్టు 8న పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ వెల్లడించింది. ఆ రోజు సాధారణ తరగతులు నిర్వహించి సిలబస్ను పూర్తి చేస్తున్నట్లుగా వెల్లడించారు.
మరోవైపు ఛత్తీస్గఢ్ దానిని ఆనుకున్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమైంది. దీని కారణంగా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి తోడు రుతుపవన ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మధ్యాహ్నం నుంచి కుమ్ముడు. మధ్యాహ్నం వరకు వాతావరణం నార్మల్గా ఉన్నా ఆ తర్వాత వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలో గడిచిన 3 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక హైదరాబాద్లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఆ తర్వాత రాత్రి వరకు పలు చోట్ల చెదురుమదురు వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీలో రాగల 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీ వ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలిపింది. వర్షాలు పడే సమయంలో పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గాలులు వీచే సమయంలో బయట ఉండకూడదని సూచించింది. చెట్లు, హోర్డింగ్స్, పాత భవనాలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.